చెప్పండి, ఎందుకు ప్రతిరోజు పెద్ద ఎత్తున కూడా ప్రతి యూనివర్సిటీ తిరిగిరు, ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ పెడతా ఉన్నాం, ఈ ప్రభుత్వం మొదలు నిద్ర లేవట్లేదని చెప్పి ప్రతి దగ్గర చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ఎందుకు ప్రభుత్వం ఇట్లా మొండిగా వ్యవహరిస్తూ ఉంది? ఎందుకు నిజంగా బడ్జెట్ లేదా? అసలు కట్టిన పనులను నిడిపోతున్నారు నిజంగా బడ్జెట్ లేదు అంటే. ఈరోజు ఈ ఇందిరా పార్క్ మహాధరణ కార్యక్రమాన్ని పిలుపునిచ్చినందుకు ఈ వచ్చినటువంటి నిరుద్యోగ సమాజానికి 33 జిల్లాల లైబ్రరీల నుంచి తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి ఈ ఇందిరా పార్క్ ధర్నాకి వచ్చినటువంటి అందరికీ మరియు మాకు సపోర్ట్కి వచ్చినటువంటి నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఈ ధర్నా పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ట్యాగ్లైన్తో ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణలో ఈ నియామకాలు అనేటువంటివి తుంగలో తొక్కేసారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నిరుద్యోగులకు అన్యాయమే జరుగుతూ ఉంది. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ 18 నెలలు అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి, కానీ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోగా తాను 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం ప్రచారాలు చేసుకుంటా బహిరంగ సభల్లో చెప్తా ఉంటారు. ఇది తగదని చెప్తా ఉన్నాం. మీరు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు, 60,000 ఉద్యోగాలు ఏ విధంగా ఇచ్చారు? మీరు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది 2 సార్లు రిలీజ్ చేశారు, ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ చెనగాని దయాకర్ అంటారు, తర్వాత బల్మూరి వెంకట్ అంటారు, తర్వాత మానవతరాయ్ అంటారు. మానవతరాయ్ అయితే ఏకంగా నిరుద్యోగులను కొడతా అన్నట్టు వెళ్తా ఉన్నారు డిబేట్లలో. ఎంత ధైర్యం మానవతరాయ్ గారు మీకు? మీరు ఇక్కడ రండి కొట్లాడుకుందామంటే ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు, జస్ట్ ముట్టుకుంటే చాలు మసి అయిపోతాం అనేటువంటిది కూడా హెచ్చరిస్తా ఉన్నా. దీని అంతటి కారణం ఏంటంటే జాబ్ క్యాలెండర్ అనేటువంటిది విడుదల చేయండి. జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం కూడా విడుదల చేయకూడదు. జాబ్ క్యాలెండర్ ఎవరు విడుదల చేయాలి? టీజీపీఎస్సీ అనేటువంటి స్వతంత్ర బాడీ, భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగానికి అనుసరించి నడుచుకోవాల్సినటువంటి టీజీపీఎస్సీ ఈ యొక్క ప్రభుత్వం తొత్తులాగా నడుస్తూ ఉంది. టీజీపీఎస్సీ కూడా సో టీజీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే అది బంగాళాఖాతంలో వేసేసినట్టే అని నేను తెలియజేస్తాను. ప్రభుత్వం కొంచెం సమయం ఇవ్వండి. మొన్న ఎందుకంటే అటు ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఈ కులగణన బీసీ కులగణన ఒకటేసారి వచ్చినాయి కాబట్టి దీని ద్వారా టైం వేస్ట్ అయింది. కొద్దిగా సమయం ఇవ్వండి, ఖచ్చితంగా నిరుద్యోగులందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడు సమయం ఇచ్చినాం, సమయం ఇవ్వండి, సమయం ఇవ్వండి అని కాదు, అన్ని క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏముంది? బీసీ డిక్లరేషన్ అయిపోయింది, బీసీ రిజర్వేషన్ అయిపోయింది, ఎస్సీది కూడా అయిపోయింది వర్గీకరణ. ఇది అంతా అయిపోయిన తర్వాత కూడా మీకు ఏడా ప్రాబ్లం అవుతా ఉంది? ఇవ్వండి, బీసీలకు కూడా 40%, 42% ఇవ్వండి, మేము వద్దంటున్నామా? ఎస్సీలకు కూడా ఇవ్వండి, 15% ఉంది, అది 18% కూడా పెంచండి. ఎస్టీలకు కూడా ఇవ్వండి 10%తో పాటు ఇప్పుడు పెంచి 12% ఇవ్వండి, మేము వద్దనట్లేదు. కానీ మీరు నోటిఫికేషన్ ఇచ్చే కంటే ముందు అన్ని క్లియర్గా ఉండాలి. అన్ని కోర్టు కేసులకు లింకులు చేసి మీరే ఏదో ఒకటి పోర్ట్రేట్ చేసేసి మీరే కేసులు వేయించి ప్రతి ఒక్క నోటిఫికేషన్ బద్నాం చేసేటువంటి కార్యక్రమం కూడా ఈ యొక్క పార్టీ వాళ్ళు చేస్తూ ఉంటారని తెలియజేస్తా ఉన్నాం. అంటే ప్రభుత్వం ఏమో బడ్జెట్ లేదు, నన్ను కూర్చున్న డబ్బులు లేవని చెప్పేసి ఒక పక్క రాష్ట్రానికి వెళ్తే దొంగలా చూస్తున్నా, ఢిల్లీ కొత్త చెప్పుల దొంగలా చూస్తున్నా మాట్లాడడం ఎట్లా చూడొచ్చు? ఒక సీఎం రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడాను. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏంటంటే డబ్బులు లేవు అంటా ఉండు. అందాల పోటీలు ఎందుకు చేసినావు? అందాల భామల్ని కులకడానికా? సిగ్గుండాలి. వాళ్ళు వాళ్ళ దేశానికి వెళ్ళి మన ఇజ్జత్ పోతా ఉంది, వాళ్ళు మాకు వేశ్యల్లా చూస్తూ ఉన్నారని సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అందాల పోటీలను 200-300 కోట్లకు మీరు ఖర్చు పెట్టి వాళ్ళకు 30 తులాలు 40 తులాల బంగారం ఇచ్చి వాళ్ళని మంచిగా చూసుకున్నారు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు ఎందుకు ఇవ్వరు? వాళ్ళకి ఇవ్వచ్చు కదా. నిరుద్యోగ యువతులు ఉన్నారు, వాళ్ళకి 33% ఇవ్వండి. వాళ్ళకి తినడానికి కూడా గతి లేదు. మీరు నిరుద్యోగ వృత్తి అన్నారు, నిరుద్యోగ వృత్తి ఇవ్వండి. కానీ అందాల పోటీల్లో మాత్రం మనం వెళ్తాం, మంచిగా ఎంజాయ్ చేస్తూ వస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఏం చేసిండంటే నిరుద్యోగులుగా మేము ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా, వాళ్ళ ఇంటికి పోయినా మాకు మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వరు. కానీ ఆయన ఏంటంటే అందాల భామలను చూడడానికి 6-7 సార్లు వెళ్తారు. అంటే వాళ్ళంతా నచ్చిర్రా? తెలంగాణ నిరుద్యోగ యువత ఏమో మా దగ్గర అసలు ఏం ఉండదు కాబట్టి మా దగ్గర కూడా రారాలు. అంటే ఉద్యోగాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? ఎందుకు నియామకాలు తీసుకోవట్లేదు? దీనికి సంబంధించి అంటే ఉద్యోగాలు నిజంగా అమ్ముకుంటున్నారు అనేది కూడా ప్రచారం జరుగుతుంది, నిజమే అనుకోవచ్చా? ఇదేంటంటే
బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏ నోటిఫికేషన్ అయితే ఇచ్చిందో ఆ నోటిఫికేషన్ ప్రాసెస్ ఇప్పటివరకు కంప్లీట్ కాలేదు. ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయకపోగా వీళ్ళు ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. కానీ వీళ్ళు ఇచ్చేసినాం అని అంటూ ఉంటారు. వీళ్ళు జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, ఏది అనేటువంటి సక్రమంగా ఇంప్లిమెంట్ చేయరండి వీళ్ళైతే ఖచ్చితంగా చేయరు. నిరుద్యోగులు ఇక్కడ ఎవరు కూడా గ్రూప్ ఆస్పిరెంట్స్ లేరు. ఇక్కడ అందరినీ కావాలని జనార్దన్ కావచ్చు, వీళ్ళందరూ అశోక్ సార్ లాంటి వాళ్ళ ఇన్స్టిట్యూట్ల కోసం డబ్బులు సంపాదించడం కోసం, అలాగే ఇతర పార్టీలు మాత్రమే రెచ్చగొడితే వీళ్ళందరూ ముందుకు వస్తున్నారు తప్ప నిజమైన గ్రూప్ ఆస్పిరెంట్స్ ఎవరు లేరు అని చెప్పి కొందరు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు? నిజమేనా? ఇప్పుడు ఆ మాటకు వస్తే, మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు చిక్కడపల్లికి లైబ్రరీ దగ్గర మీరు రాహుల్ గాంధీని ఎందుకు తీసుకొచ్చారు? అప్పుడు మేము మీ తొత్తులమా? ఇప్పుడు సేమ్ మీరు ఆ విధంగా మీరు మాకు డబ్బులు ఇచ్చి మీరు ఆ రోజు నడిపించుంటే సేమ్ ఇప్పుడు కూడా అపోజిషన్ పార్టీ అదే చేస్తుంది కదా. సిగ్గుండాలి ఈ మాట చెప్పడానికి. ఈ చిన్న చిట్కా లీడర్లు ఉన్నారు, వాళ్ళని దిగను కూడా దిగరు ఆ పార్టీలో, వాళ్ళు మాత్రం బాగా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఆ మాట చెప్పడానికి ఏ విధంగా అనిపిస్తుంది? మేము ఐఐటీలు ఎన్ఐటీలు చదువుకొని వచ్చినాం, మీలాగా చెంచాగిరి చేయట్లేదు. మీరు అది 5 సంవత్సరాలకు ఈ ఎలక్షన్ వచ్చిన టైంలో వాళ్ళకు పార్టీలో టికెట్లు ఇవ్వకపోతే జంపింగ్ జపాంగాలు మీరు మా గురించి మాట్లాడతారు, మీరు మమ్మల్ని తొక్కుతామంటారు. బిడ్డ కబడ్దారని చెప్తా ఉన్నాం. మీ క్యాబినెట్ మొత్తం తీసుకురండి, అశోక్ నగర్లో కూర్చుందాం, లేదా ఇందిరా పార్క్లో కూర్చుందాం, మాట్లాడదాం. మేము మిమ్మల్ని డామినేట్ చేయకపోతే చూడండి, ఈ యొక్క భారత రాజ్యాంగం పట్లనే డిబేట్ చేసుకుందాం. ముఖ్యమంత్రిని రమ్మంటారా, రండి. ముఖ్యమంత్రి కనీస అవగాహననే ఉండదు, ఆయనకు సబ్జెక్టే ఉండదు. ఫస్ట్ ఏమని ఉంటే మెడలో వేసుకుంటా, అన్ని కోసేస్తా, అది చేస్తా, ఇది చేస్తా. మీ భాష ప్రకారంగానే చెప్పాలనుకుంటే ఈ నిరుద్యోగ జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే మిమ్మల్ని తొక్కి మీ యొక్క పేగులు తీసి మెడకు చుట్టుకుంటాం. అదేవిధంగా 2 లక్షల జాబ్ వేయకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా పండబెడతాం అనేటువంటిది కూడా చెప్తా ఉన్నాం. అంటే ఏదైతే సింహగర్జన, ఈ మహాగర్జన తర్వాత, నిరుద్యోగ మహాగర్జన తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఏమైనా మీ పట్ల చలనం లేక స్పందించకపోతే నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది మా నిరుద్యోగుల తరపున? ఇప్పుడు మీరు ఈ యొక్క మహాగర్జనని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా 2-3 నోటిఫికేషన్ అన్న విడుదల చేయాలి. లేని పక్షంలో ఇప్పుడు ఖచ్చితంగా గ్రామ స్థాయిలో ఎలక్షన్లు ఉన్నాయి, మండల స్థాయిలో ఉన్నాయి, జిల్లా స్థాయిలో ఉన్నాయి, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచులు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. 33 జిల్లాల్లో ఉన్నటువంటి 33 జడ్పీ చైర్పర్సన్లు ఒక్కరు కూడా కాంగ్రెస్ రాదు. ఇది సవాల్. నువ్వు ఒక్కడి గెలిపించుకొని చూపించండి రేవంత్ రెడ్డి గారు. ఇది నిరుద్యోగులకి, రేవంత్ రెడ్డి గారికి మాత్రం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి ఎన్నికల్లాగానే చూస్తామనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నా.